RTI Live News. Ask for right. నమస్తే, వెల్కమ్ టు RTI Live News. ముస్టికోవెల గ్రామంలో శివాలయంలో 4వ తేదీ అర్ధరాత్రి గుర్తుతెలని దుండగులు దొంగతనానికి పాల్పడ్డారు. చోళులు కాలంలో నిర్మించిన వందల ఏళ్ల చరిత్ర కలిగి ఉన్న అతి పురాతనమైన శివాలయంలో నంది విగ్రహాన్ని తీసుకెళ్లారు. గ్రామ ప్రజలు విశ్వ హిందూ పరిషత్ కమిటీకి విషయం తెలియజేయగా విశ్వ హిందూ పరిషత్ కమిటీ సభ్యులు గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున చెన్నై కొత్తపల్లి పోలీస్ స్టేషన్ దగ్గరికి పెద్ద ఎత్తున వెళ్లారు. బీజేపీ వేదవాసు మాట్లాడుతూ పురాతనమైన శివాలయంలో నంది విగ్రహాన్ని చోరీ కావటం బాధాకరమైన విషయం. వాటిపైన దర్యాప్తు చేపట్టి వీలైనంత తొందరగా నంది విగ్రహాన్ని చోరీ చేసిన వాళ్ళని పట్టుకోవాలని ఎస్ఐని కోరడం జరిగింది. ఎంతటి వారైనా వారిని కఠినంగా శిక్షించాలని కోరారు. గ్రామ ప్రజల ఫిర్యాదుతో ఎస్ఐ ఎఫ్ఐఆర్ ఫైల్ చేశాం, కేసు దర్యాప్తు చేస్తున్నాం, వీలైనంత తొందరలో పట్టుకుంటామని చెప్పారని తెలియజేశారు. భారత్ మాతాకి వారం క్రితం ముష్టికోవిల్లో జరిగినటువంటి ఒక సంఘటన యావత్ హిందూ సమాజాన్నే దిగ్భ్రాంతికి గురి చేసింది. చోళల కాలం నాటి దేవాలయంలో నిధి తవ్వకాల్లో పాల్పడినటువంటి కొందరు దుష్కర్మలు నంది విగ్రహాన్ని వెనుకల భాగంలో పగలగొట్టి ప్రాచీనమైనటువంటి అరుదైనటువంటి నంది విగ్రహాన్ని అక్కడి నుంచి దొంగిలించుకొని వెళ్ళిపోయినారు. దానికి సంబంధించి ముష్టికోవిల్ సంబంధించిన గ్రామ ప్రజలందరూ కూడాను ఒకే ఆవేదనతో ఉన్నారు. మనకు ఎట్టి పరిస్థితుల్లో కూడాను నంది విగ్రహం పునః మళ్ళీ అక్కడే ప్రతిష్టాపించాలి అనేటువంటి ఉద్దేశంతో గ్రామాన్ని కదిలి ఇది ఒక ఉద్యమంలాగా భావిస్తూ ప్రత్యేక స్త్రీ పురుషులందరూ కూడా ఈ ఒక భగవత్పరమైనటువంటి కార్యక్రమంలో అందరూ కూడా భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమంలో అందరూ కూడాను పాల్గొంటున్నారు. గ్రామ ప్రజల తరపున యావత్ హిందూ సమాజం తరపున మనమందరూ కూడా కోరుకున్నది ఒకే ఒకటి, ఎట్టి పరిస్థితుల్లో కూడాను మనకు పునః అక్కడ ఆ ప్రాచీనమైనటువంటి వైభవం ఎలా ఉండిందో అదే రకమైనటువంటి అదే నంది విగ్రహాన్ని పునః అక్కడే ప్రతిష్టాపించి ఆ గత వైభవాన్ని చాటే విషయంలో పోలీస్ సిబ్బందులందరూ కూడాను సహకరిస్తారని మనం కోరుకుంటున్నాం. దాంతోపాటు ఎస్ఐ గారితో కూడా మాట్లాడడం జరిగింది. వారు కూడాను విశేషంగా మనకు స్పందిస్తాము అనేటువంటి మాటలను వాళ్ళు కూడా చెప్పారు. వారి మాటలకు గౌరవం ఇచ్చి ఎఫ్ఐఆర్ కాపీ కూడా మనం తీసుకున్నాము. ఎఫ్ఐఆర్ కాపీ మీద కార్యాచరణ జరుగుతోంది అనేటువంటి మాటలు కూడా వాళ్ళు చెప్పారు. వారి మాటలకి మనం అందరూ కూడా గ్రామ ప్రజలందరూ కూడా గౌరవిస్తూ ఈ కార్యాచరణ ఏ విధానంగా కావాలో వారికి కూడా మనం సహకరిస్తూ మనకు పునః నంది విగ్రహాన్ని తీసుకువచ్చే విధానంలో కూడా మనం సహకరిస్తామని ఈ ముఖంగా మనం తెలియపరుస్తున్నాం. ఇందులో ఎటువంటి వ్యక్తులైనా అయిండొచ్చు, కులానికి మతానికి అతీతంగా దేవాలయాన్ని ధ్వంసం చేసేటువంటి ఎటువంటి ఏ కులస్తులైనా అయిండొచ్చు, వారిని కఠినమైనటువంటి చర్యల్ని వాళ్ళ మీద తీసుకోవాలి. మనకు మన విగ్రహాలని తీసుకురావాలి అనేటువంటిది పునః మనం డిమాండ్ చేస్తున్నాం. ఇది రిక్వెస్ట్ అనుకోవచ్చు, డిమాండ్ అనుకోవచ్చు, మీరు ఏ విధానంగా అనుకోవచ్చు. విగ్రహం వచ్చేంత వరకు కూడాను గ్రామ ప్రజలు నిద్రపోవడం కూడా కష్టంగా ఉంది అనేటువంటి ఒక విషయాన్ని మనం ఈ వేదిక ముఖంగా మనం తెలియపరుస్తున్నాము. ఇది ప్రత్యేక వ్యక్తి యొక్క హిందువుల యొక్క ఆధ్యాత్మికత మీద దెబ్బతీసినటువంటి విధానంలో మనం అందరూ కూడా చూస్తూ ఉన్నాం. దీన్ని ఎవరు కూడా తప్పుగా అనుకోకుండా దయచేసి మనకు ఇమీడియట్గా పునః నంది విగ్రహాన్ని తీసుకువచ్చే విధానంలో అందరూ కూడా సహకరిస్తారని కోరుకుంటున్నాను. భారత్ మాతాకి భారత్ మాతాకి జై శ్రీరామ్, జై శ్రీరామ్, వందే. థ్యాంక్ యూ.